అధికార మండతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు సాగిస్తున్న అరాచక పాలనలకు చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం చామవరం శివారులో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్సీపీ తుని నియోజకవర్గ ప్లీనరీని ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబులతో కలిసి పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ 2004 ముందు టీడీపీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉండేది కాదన్నారు. ఇప్పుడు గుండె ధైర్యంతో ఎక్కడైనా ఎప్పుడైనా సభలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు. ఎన్నో కేసులు పెట్టి నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ వెరవక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో వేలాది మంది తన వెంటే నడవడంతో ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. 3 నియోజకవర్గాలకు సేవలందించే తుని ఏరియా ఆసుపత్రి టీడీపీ నాయకుల ఆదాయ వనరుగా చేసుకుని పేదల రక్తాన్ని సొమ్ముల రూపంలో పిండుకుంటున్నారన్నారు. తుని నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ భూముల వంటి వాటిని విచ్చలవిడిగా దోచుకునేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆర్థిక మంత్రి సొంత గ్రామమైన ఏబీ నగరంలో 105 మందికి చెందిన పెన్షన్ల సొమ్మును స్వాహా చేస్తున్నా స్పందించలేదన్నారు. నిజంగా సిగ్గుంటే దీనిపై విచారణ జరిపించి పేదలకు పింఛను సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.